ఊర్లో ఉన్న పొలాన్ని అమ్మి ఉన్న ఇల్లునే కాస్త తాకట్టు పెట్టి కోటి ఆశలతో ఫిలిం నగర్ లో అడుగు పెట్టి కోట్ల రూపాయలతో సినిమా తీస్తే 30 రూపాయల పైరసీ సీడీ కొని ఇంట్లోనే చూస్తున్నారా బాబు. రఘు, రేపు మీ హీరో సినిమా రిలీజ్ అంట కదా, వెళ్తున్నావు మరి? అన్నా బాస్ సినిమాకి నేను వెళ్ళపోవడం ఏంటన్నా? రేపు చూడు థియేటర్లో మామూలుగా ఉండదు. ఫోన్ చేశారా? అన్నయ్య ఈసారైనా మీ బాస్ సినిమా తీసిల్లన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అలాగేరా, తప్పకుండా తీసుకెళ్తాను బాస్ సినిమాకి. రేపు తీసుకెళ్తాను, ఓకేనా? వీడేంటి ఎక్కడ ఉన్నాడు? చూద్దాం. ఎరా రఘు, ఈరోజు చాలా బాధగా ఉన్నావు. ఏం చేయమంటావురా? నీకు తెలుసు కదరా మా బాస్ అంటే నాకు ఎంత ఇష్టం. రాత్రి 9 రోజులు సినిమాకి తీసుకెళ్ళమన్నారు. ఉదయం లేచి రెడీ అవ్వి చాలా ఆనందంతో సినిమాకి బయలుదేరా. అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా టికెట్లు దొరుకుతాయేమో అని చాలా ఆనందపడ్డాను. కానీ నేను కరెక్ట్ టైంకి వెళ్ళినా వాళ్ళు టికెట్లు అయిపోయింది చెప్తున్నారు. హౌస్ఫుల్ కూడా పెట్టారు. ఎలా రా, నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను రా. సరే ఓకే, కానీ బయట ఇంకొకటి దగ్గర అన్ని టికెట్లు ఎలా వస్తున్నాయిరా? బ్లాక్లో టికెట్లు అమ్మడానికి. మనం సినిమా థియేటర్కి వెళ్ళి టికెట్లు అడిగితే 1 లేదా 2 టికెట్లు ఇస్తాం. అలాంటిది దగ్గర ఎన్ని టికెట్లు ఎందుకు ఉన్నాయి? బ్లాక్ టికెట్లు అమ్మని చెప్పింది ఎవర్రా వీళ్ళకి? మనలాంటి వాళ్ళు ఎలా కొనగలరా? అరే బాస్ సినిమా వచ్చే సంవత్సరం 2 సార్లు రా. అరే 100 రూపాయల టికెట్ 400కి అమ్ముతున్నారా? అలా అమ్మితే మన లాంటి ఎలా కొంటారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఇంట్లో అందరికీ మాట ఇచ్చి వచ్చాను. రే రఘు, నీకు సినిమా చూడాలనుందా? రే సినిమా చూడాలంటే ఎలాగైనా చూడొచ్చురా. ఇప్పుడే కొత్తగా పైరసీ అనేది ఒకటి వచ్చింది. ప్రతి ఒక్కడు సినిమా రిలీజ్ అయినా ఒక్క పూటలో వచ్చేస్తుంది. అలా చేయడం తప్పు కదరా.
రే బ్లాక్లో టికెట్లు అలా అమ్మడం తప్పు కదరే. మనలాంటి వాళ్ళు అంతంత డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళగలరా? మన ఫ్యామిలీరా, మన ఫ్యామిలీని మనమే సంతోషంగా చూసుకోవాలి. అటువంటిప్పుడు చిన్న చిన్న సిచ్యువేషన్ ప్రకారం తప్పు చేసిన తప్పు లేదురా. నీకు సినిమా చూడాలని ఉంది అంతే కదా? 5 నిమిషాలు రా, నీకోసం నేను క్యాసెట్ తెస్తాను. నువ్వు సినిమా చూస్తున్నావు, నీ బాస్ సినిమా. ఇదిగోరా నీ బాస్ సినిమా. టెన్షన్ తెలుసా మీకు? టెన్షన్ తెలుసా? సినిమాలే తీసేవాళ్ళ టెన్షన్ తెలుసా? టెన్షన్ తెలుసా మీకు? టెన్షన్ తెలుసా? సినిమాలే తీసేవాళ్ళ టెన్షన్ తెలుసా? ఆశల్లో టెన్షన్ తెలుసా? ఊహల్లో టెన్షన్ తెలుసా? వెయిటింగ్ లో టెన్షన్ తెలుసా? షూటింగ్ లో టెన్షన్ తెలుసా? అలు పెరుగని పయనం తెలుసా? అడుగడుగున కష్టం తెలుసా? టెన్షన్ తెలుసా మీకు? టెన్షన్ తెలుసా? సినిమాలే తీసేవాళ్ళ టెన్షన్ తెలుసా? ఎరా రఘు, సినిమా చూసావా? చూసానన్నా, బాస్ సినిమా సూపర్ హిట్. ఎరా ఏ థియేటర్కి వెళ్ళావు? అన్నా థియేటర్ కాదన్నా, ఇంటి దగ్గర చూశాను. ఏంటి వైరస్లో చూసావా? మా హీరో అంటూ నువ్వే మీ హీరో పరువు తీసావు కదరా. రే వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి రాత్రి పగలు కష్టపడి సినిమా తీస్తున్నారు కదరా ఆన్ ఎంటర్టైన్మెంట్ కోసం. మీరు మాత్రం ఏం చేయమంటావు అన్న? ఇక్కడ రోజంతా కష్టపడితే 400 వస్తాయన్న. ఇంటికి వెళ్తే తమ్ముళ్ళు అందరూ కలిసి సినిమా తీసుకెళ్ళని అని చెప్పి నాకు వచ్చిన చేతంతో ఒక్కరోజు గడవడం అనేది కష్టం అన్న. ఎలా అన్న? బయట బ్లాక్లో అమ్ముతున్నారు. 100 రూపాయల టికెట్ 400కి అమ్ముతుంది. ఎక్కడి నుంచి తినన్నా డబ్బులు? జాబులు చేసే వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు కొనేసుకుంటారన్న. మరి ఏ డబ్బులు వెళ్ళినా మా పరిస్థితి ఏంటన్నా? మా హీరో సినిమాని మేమెందుకు మోసం చేసుకుంటాం? నా పరిస్థితి అలా చేస్తాం. నిజమేరా నువ్వు చెప్పింది. డబ్బున్న వాళ్ళందరికీ బ్లాక్ టికెట్లు అంటే చిన్న పని అనిపిస్తుందిరా. ఆ బరువు మన మీద పడుతుందిరా. అందరూ కిల్ద పైరసీ అని అంటున్నారు, కానీ బ్లాక్ టికెట్లు ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు రా మన సినిమా ఇండస్ట్రీ బాగుపడే రోజు వస్తుంది. తల ఎత్తుకు తిరుగుద్ది. అవునన్నా, ఏ రోజైతే సినిమా థియేటర్లో 50 రూపాయల టికెట్ 50 రూపాయలకి అమ్ముతారు, 100 రూపాయల టికెట్ 100 రూపాయలకి అమ్ముతారు, ఆ రోజన్నా ప్రతి ఒక్కడు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాడు.